Hi viewers, welcome back to one more interesting vlog. And నేను వచ్చేసాను అనంతపూర్కి క్రిస్మస్ తర్వాత వచ్చాను. సో ఫ్రైడే క్రిస్మస్ కదా, సాటర్డే వచ్చాను అనంతపూర్కి. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారు. అందరికీ గోల్డ్ డిజైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. అండ్ నేను ఎలాగో షాపింగ్కి వెళ్తున్నాను, కొంచెం షాపింగ్ అయితే ఉంది, అమ్మ ఏదో తీసుకోవాలని చెప్పింది. సో తాడిపత్రికి అయితే వెళ్తున్నాను. అండ్ ఏవైనా మంచి డిజైన్స్ ఉంటే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్లో. స్టే ట్యూన్డ్. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ ఈస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆన్ మై ఛానల్ అండి. చాలామంది ఇన్స్టాలో నాకు పింగ్ చేస్తూనే ఉన్నారు, ప్లీజ్ ఏమైనా కొత్త డిజైన్స్ ఉంటే జ్యువెలరీలో పోస్ట్ చేయండి అని. సో నేనైతే షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా తాడిపత్రికి. సో మీకోసం షూట్ చేశాను ఈ వీడియో. అండ్ ఆ రోజైతే మేధా, నేను, ఉదయ్, డాడీ అందరం వెళ్ళాము 10:30 కలా. సో ఈ వీడియోలో అయితే మీకు నేను చోకర్స్ అండ్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా షేర్ చేస్తానండి. సో ఇప్పుడు చూపించేదైతే మీకు చోకర్ మోడల్లో వస్తుంది, గ్రీన్ బీడ్స్ తోటి. అండ్ డాలర్ అయితే రౌండ్ షేప్లో ఇలా రెడ్ స్టోన్స్ తోటి అయితే వస్తుంది, రెడ్ కలర్ స్టోన్స్. అండ్ మధ్యలో పోటా స్టోన్లో వస్తుంది అనమాట, గ్రీన్ కలర్. అండ్ దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా మనకి పేరప్ చేశారండి. సో ఇయర్ రింగ్స్ మనకి డాలర్ ఎలాగైతే ఉందో సేమ్ అదే మోడల్లో అయితే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నచ్చింది నాకు ఇది. ఈవెన్ దో ఇది లైట్ వెయిట్ అయినా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి. సో 9 గ్రామ్స్లో అలా చేశారు కదా, సో కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ చాలా అందంగా ఉంటుంది, లాంగ్ ఫ్రాక్స్లోకి వేసుకున్న అండ్ శారీస్లో కూడా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి నేను పెట్టుకొని చూపిస్తున్నాను ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది ఈ మోడల్. అండ్ సో దీని వెయిట్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ చోకర్ అండి. ఇది కూడా లైట్ వెయిట్లోనే వస్తుంది మనకి. సో మధ్యలో ఇలా గ్రీన్ స్టోన్ అండ్ రెడ్ స్టోన్తో మిక్స్ అయి ఉంటుందన్నమాట ఇది. అండ్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి మనకి. ఓన్లీ చోకర్ అయితే 7.7 గ్రామ్స్లో అలా వస్తుంది. అండ్ దీనికి కూడా మనకి గ్రీన్ బీడ్స్ అయితే ఉన్నాయి. మీరు వద్దు అనుకుంటే రెడ్ బీడ్స్ అయినా వేయించుకోవచ్చు, లేదంటే పర్ల్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట బీడ్స్ ప్లేస్లో. అండ్ చాలా బాగుంటుంది ఈ చోకర్ కూడా. సో మ్యాక్సిమం ఈ చోకర్స్ లాంగ్ ఫ్రాక్స్లోకి, లేదు అంటే చుడీదార్స్లోకి, అలా కాదు అన్నా కూడా మీరు పట్టు శారీస్లో కూడా వేసుకోవచ్చు. ఒక్కటి వేసుకున్నా చాలు, ఫుల్గా రిచ్ లుక్ అండ్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూడండి, సో మ్యాక్సిమం రెడ్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి దేనికైనా సూట్ అయిపోతుంది ఈ చోకర్. అండ్ ఇది వచ్చి ఇంకొక చోకర్ అండి. సో ఇది కూడా మనకి 5 లేయర్ బీడ్స్తో అయితే వచ్చింది. సో బ్రాడ్గా ఉంది కదా, సో 5 లేయర్ బీడ్స్తో అయితే వచ్చింది. సో కొంచెం ఎలివేటెడ్గా వస్తుంది డాలర్ మనకి. సో చోకర్ మాత్రమే మనకి 9 గ్రామ్స్ అలా వస్తుంది అనమాట. సో గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ బీడ్స్ అయితే మ్యాచ్ చేశారు. లేదు అంటే మీరు పర్ల్స్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్ బీడ్స్ అయినా వేయించుకోవచ్చు దీనికి. అండ్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు ఈ చోకర్ అంత అనిపించలేదు, బట్ పెట్టుకుంటే లుక్ అయితే సూపర్బ్గా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి మనకి. ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ లైక్ 2 గ్రామ్స్ 2.2 గ్రామ్స్ అలా ఉన్నాయి అంతే. అండ్ చూడండి పెట్టుకోగానే ఎంత మంచి లుక్ వచ్చేసిందో. అండ్ అసలు కుచ్చుకోవడం అలాంటిది ఉంటుందేమో అనుకున్నాను, కొంచెం ఎలివేటెడ్గా ఉంది కదా. సో బట్ అదేమీ లేదు, చాలా అందంగా ఉంది. ఇలాంటి చోకర్స్ అయితే మీరు ఒక్కటి అలా పెట్టుకున్నా సరిపోతుంది. హెవీ లాంగ్ హారాలు ఏం మ్యాచ్ చేసుకోని అవసరం లేదు. అండ్ ఇందాక చూపించిన చోకర్ మోడల్లోనే ఇది ఇంకొక టైప్ అనమాట, కొంచెం అదే మోడల్లో వస్తుంది, బట్ మధ్యలో స్టోన్స్ అయితే మీకు డైమండ్ షేప్లో అయితే ఉంటాయి. అండ్ దీనికి కూడా మనకు గ్రీన్ బీడ్సే ఇచ్చేసారు. సో 3 లేయర్ బీడ్స్ తోటి. అండ్ చాలా అందంగా ఉంది. మనకి ఓన్లీ చోకర్ అయితే 6.7 to 6.8 గ్రామ్స్ అలా వస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయి. ఇది కూడా మనకి 2.2 గ్రామ్స్లో అలా వస్తాయి. అండ్ మీరు ఇయర్ రింగ్స్ వద్దనుకుంటే కూడా ఓన్లీ చోకర్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది ఇది కూడా. సో నేను వెళ్ళినప్పుడైతే చాలా చోకర్ మోడల్స్ అయితే వచ్చినాయి, అందుకే పోస్ట్ చేస్తున్నాను. ఇది చాలా వరకు అందరికీ అడుగుతూ ఉంటారు కదా లైట్ వెయిట్ చోకర్స్ అని. అండ్ ఇది చూస్తున్నారా, ఇది లాంగ్ హారం మోడల్లో బీడ్స్ తోటే చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్లోనే. సో రెడ్ బీడ్స్ అయితే వచ్చాయి దీనికి. రెడ్ బీడ్స్ కూడా కొంచెం షైనింగ్లో కొంచెం పెద్దగా ఉన్నాయి బీడ్స్ అయితే. 5 లేయర్స్లో వచ్చింది. ఇంకా అక్కడక్కడ మనకి మోపుల్లాగా వచ్చాయి కదా ఫ్లవర్స్ తోటి, దానివల్ల ఇంకా లుక్ ఎన్హాన్స్ అయిందనమాట ఈ లాంగ్ హారంకి.
ఇది ఏదైనా ఫ్యాన్సీ శారీస్లోకి లేదంటే పట్టు శారీస్లో కూడా సింగిల్ లేయర్ పళ్ళు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఫ్యాన్సీగా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు మిమ్మల్ని. అండ్ సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10 గ్రామ్స్లో అలా వస్తుందండి. అండ్ లుక్ అయితే చెప్పలేను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు వేరే కలర్ బీడ్స్ తోటి, డార్క్ నేవీ బ్లూ బీడ్స్ లేదంటే గ్రీన్ బీడ్స్, సో బ్లాక్ బీడ్స్, సో దేంతో అయినా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఇక్కడ నేను చుడిదార్ మీదకైతే వేసుకొని చూస్తున్నాను, దాంట్లో కూడా చాలా బాగుంది అనిపించింది. బట్ పట్టు శారీస్లోకి అయితే చాలా బాగా సూట్ అవుతుంది ఇది. సో నాకైతే చాలా నచ్చింది మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం గుట్ట పూసల మోడల్లో మనకి గ్రీన్ బీడ్స్ అండ్ పూసలు ఇలా గుట్టగా వచ్చిన ఒక చిన్న చైన్ అనమాట. ఇది కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది, పిల్లలకి వేసినా కూడా చాలా బాగుంటుంది ఈ మోడల్. జస్ట్ మనకి 9 గ్రామ్స్లో ఇంత మంచి డిజైన్ అనేది నాకైతే సూపర్బ్ అనిపించింది. మధ్యలో మీకు పర్ల్ ఫినిష్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా. అండ్ ఇది ఆల్మోస్ట్ లైక్ 18 ఇంచెస్ అలా వస్తుందండి. చాలామంది ఎన్ని ఇంచెస్ ఉంటుంది అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది 18 ఇంచెస్ అనమాట. ఇప్పుడు చూపించబోయేవన్నీ 18 to 19 ఇంచెస్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 9 గ్రామ్స్లో అలా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది చూస్తున్నారా, ఇది కొంచెం బ్లాక్ బీట్స్ తోటి అయితే వచ్చింది. అండ్ కింద కొంచెం ఫ్యాన్సీగా పింక్ బీట్స్ అండ్ ఒక గోల్డ్ బీట్ అయితే మనకు వచ్చింది, విత్ పర్ల్ కూడా ఉంది మనకి. అండ్ ఇది కూడా చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది మనకు ఆల్మోస్ట్ లైక్ 3 to 4 గ్రామ్స్లో అలా అయితే ఉంటుంది. అండ్ చాలా బాగుంది అనిపించింది నాకు ఇది. ఇది కూడా 18 ఇంచెస్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, పర్ల్ ఫినిష్లో ఉన్నది ఒక చైన్, ఇది కూడా 18 ఇంచెస్ ఉంటుందండి. అండ్ దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మనకి అదే పర్ల్స్కి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్, అది దీనికి మెయిన్ హైలైట్ అనమాట. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ పిల్లలకి వేయడానికి బాగుంటుంది, మనము డ్రెస్సెస్లోకి లేదంటే శారీస్లోకి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా, నేను ఈ డ్రెస్లోకి అయితే వేసుకొని చూపిస్తున్నాను, అంత లెంత్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఒక ఐడియా కోసం నేను వేసుకొని చూపిస్తున్నాను. నాకు ఇది కూడా చాలా ఫ్యాన్సీగా అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సూపర్బ్ పీస్ అండి, ఉన్న వాటిలో నాకు బాగా నచ్చిన పీస్ ఇది. ఇది చోకర్ మోడల్లో అయితే వస్తుంది. సో ఇలా అల్లకం ఉంది చూస్తున్నారా, ఇలా గోల్డ్ దాంతో మొత్తం అల్లుంటారనమాట పూసలతోటి. అండ్ కింద మనకి గ్రీన్ బీడ్స్ అయితే హ్యాంగింగ్ లాగా వచ్చాయి కదా, అది కూడా మెయిన్ అట్రాక్షన్, విత్ గ్రీన్ స్టోన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి 10 గ్రామ్స్లోనే ఇంత గ్రాండ్గా చోకర్ సూపర్బ్ కదా, అసలు నాకైతే అన్బిలీవబుల్ అనిపించింది. అండ్ ఇది దీంట్లో మనకి రెడ్ కూడా వస్తుందండి, బట్ అక్కడ అప్పుడు అవైలబుల్గా గ్రీన్ అయితే ఉన్నింది. అండ్ చాలా అంటే చాలా రిచ్గా ఉంది, నేను పెట్టుకొని చూపిస్తున్నాను కదా, నాకైతే చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ వన్ మోర్ చోకర్ అండి, ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను దీన్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇది చెప్పాను కదా 10 గ్రామ్స్లో అలా వస్తుంది, దీనికి ఇయర్ రింగ్స్ ఏమీ లేదు, కావాలంటే వాళ్ళు పేరప్ చేసి ఇస్తారు. నెక్స్ట్ చోకర్ వచ్చేసి ఈ పింక్ ఫ్యాన్సీ బీడ్స్ తోటి ఉన్న చోకర్ అనమాట. మనం ఇంతవరకు పర్ల్స్, రెడ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ అండ్ గ్రీన్ బీడ్స్ ఇలాంటి దాంతో చోకర్స్ చూసుంటారు కదా, ఇదైతే కొంచెం యూనిక్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఈ బీడ్స్ అయితే చాలా బాగుంటాయి. సో పింక్ కలర్ బీడ్స్ తోటి వచ్చిన ఈ చోకర్ అండి. అండ్ ఇది కొంచెం వెయిటే ఉందండి, సో ఆల్మోస్ట్ లైక్ 7 to 8 గ్రామ్స్ అలా ఉంటుంది, బికాజ్ దీని పెండెంట్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించబోయేవన్నీ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అండి. అండ్ ఇది చూస్తున్నారా, మనకి స్క్వేర్ షేప్లో గ్రీన్ స్టోన్ వచ్చి ఇలా చిన్న గ్రీన్ హ్యాంగింగ్ అయితే వస్తుంది. అండ్ ఎంత క్యూట్గా ఉందో, ఇది మనకు జస్ట్ 2.8 గ్రామ్స్లో వస్తుందండి. సూపర్బ్ డిజైన్, నాకు కూడా చాలా నచ్చింది ఈ డిజైన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇయర్ రింగ్స్, ఇలా చిన్న ఫ్లవర్ మోడల్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పర్ల్ హ్యాంగింగ్తో ఇలా అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్. మనకి ఇది ఆల్మోస్ట్ 2.8 గ్రామ్స్ to 3 గ్రామ్స్లో అయితే వచ్చేస్తాయి. అండ్ సూపర్బ్గా ఉంది ఈ మోడల్ అయితే. ఎవరైనా యూనిక్గా లైట్ వెయిట్లో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఇది సూపర్బ్ మోడల్ అండి. అండ్ ఇది పెట్టుకొని కూడా చూశాను, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. అండ్ చాలా బాగున్నాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. అండ్ బ్యాక్ స్క్రూ అంతా కూడా మనకి సౌత్ స్క్రూనే వచ్చేస్తుంది దీనికైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, బట్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి. దీంట్లోనే లైట్ వెయిట్లోను, ఇంకా కొంచెం తక్కువ వెయిట్లోనూ ఉన్నాయి, కొంచెం ఎక్కువ వెయిట్లోనూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూపించేవైతే నేను 4.8 గ్రామ్స్ అండి. అండ్ చాలా యూనిక్ డిజైన్. అండ్ నేను పెట్టుకున్నప్పుడైతే దసరా వ్లాగ్లో చాలామంది అడిగారు.
అండ్ ఇందాక చూపించాను కదా ఒక గ్రీన్ స్టోన్ మోడల్లో, సేమ్ అందులోనే మనకి మధ్యలో స్టోన్ అయితే కొంచెం 3D లుక్ అయితే వస్తుంది, కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది, షైనింగ్ అయితే బాగుండింది. ఈ మోడల్ చూస్తున్నారా, ఇలా ఫ్లోరల్ డిజైన్ తోటి రెడ్ స్టోన్స్తో కింద మనకి రౌండ్ షేప్లో ఇలా వైట్ స్టోన్స్ అయితే ఉంటాయి. ఇది జస్ట్ మనకి 2.2 grams అండి. డూ యూ బిలీవ్ ఇంత తక్కువ వెయిట్లో ఇంత యూనిక్ డిజైన్? సో దట్ ఈస్ ద బెస్ట్ అనమాట. నాకు అది బెస్ట్ అనిపించి మీకు ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది చూస్తున్నారా, ఇది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తోటి లక్ష్మీ కాస్ అయితే ఉంటుంది. సో ఆ లక్ష్మీ కాస్ రావడం వల్ల మనకు ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది. ఇది కూడా జస్ట్ 2 grams. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇలాంటివి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్ చేయండి. అండ్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చేస్తాయి. అండ్ మీరు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. బట్ ఇది కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూస్ చేయాలి. దట్ ఈజ్ వన్ థింగ్. బట్ లుక్ అయితే ఆసమ్గా ఉంటాయండి. ఇప్పుడున్న గోల్డ్ రేట్స్కి ద బెస్ట్ అనమాట నాకు అనిపించింది. అండ్ ఇక్కడ చూపించేవన్నీ లైట్ వెయిట్ కాదండి, కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇయర్ రింగ్స్, నార్మల్ వెయిట్ ఉన్నవే అనమాట. ఇక్కడ చూపించాను కదా, ఇది ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ వ్లాగ్లో. అమ్మ అయితే తీసుకుంది, రెడ్ కలర్ స్టోన్ ఉన్నది. సో 7 grams అలా వెయిట్లో అయితే వస్తాయి. దీంట్లో మనకి స్టోన్స్ అయితే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. మధ్యలో స్టోన్ అయితే మనకి స్క్వేర్, రౌండ్, ఓవెల్ ఇలా షేప్స్ అయితే మనకి డిఫరెంట్ స్టోన్స్తో అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ మధ్యలో స్టోన్ మనకి చేంజబుల్లో కూడా ఉందన్నమాట. సో మధ్యలో స్టోన్ మనం చేంజ్ చేసుకొని, ఇక్కడ రెడ్ ఉంది కదా, గ్రీన్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అదైతే మనకి 10 grams అలా వస్తాయి. సో ఇది అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ట్రెండింగ్ కదా, ఇవి మనకి ఇమిటేషన్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా. సో గోల్డ్లో అయితే కూడా ఇవి చాలా బాగుంటాయండి పెట్టుకోవడానికి, చాలా నిండుగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూపించేది అయితే మనకి జస్ట్ 3 grams అలా వస్తుందండి. డైలీ వేర్కి అలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది అది కూడా. అండ్ ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ షేప్స్లో వస్తాయని, ఇక్కడ స్క్వేర్ నేను చూపిస్తున్నది స్క్వేర్ మోడల్లో. అండ్ ఇక్కడ చూపించేవన్నీ కూడా మనకి డైలీ వేర్ ఇయర్ రింగ్స్లో వస్తాయండి. అండ్ ఇది ఆల్మోస్ట్ లైక్ 5.2 grams అలా ఉంటుంది. సో డైలీ వేర్కి ఏమైనా బాగున్నాయా అన్నట్టు చూస్తున్నాను మోడల్స్. నాకైతే ఈ మోడల్ బాగానే అనిపించింది, స్టెడ్ మోడల్లో పెట్టుకోవడానికి కూడా డైలీకి చాలా బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ అనమాట, స్టెడ్ మోడల్లో చాలా బాగున్నాయి. అండ్ రెడ్ స్టోన్ తోటి అయితే మనకి ఇక్కడ వచ్చింది, కావాలంటే గ్రీన్ స్టోన్ కూడా అవైలబుల్గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 5.3 grams అలా పడుతుంది. అండ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి. అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది, లేటెస్ట్ ట్రెండ్ కదా ఇది ఇప్పుడు. అండ్ ఇవి వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ తోటి మధ్యలో మనకి గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది ఓవెల్ షేప్లో. ఇవి కూడా డైలీ పెట్టుకోవడానికి అండి. సో అత్తయ్యకి బాగుంటాయా అన్నట్టు చూస్తూ ఉన్నాను. సో ఇది ఆల్మోస్ట్ మనకి 4.8 to 5 grams అలా వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది కదా పెట్టుకోవడానికి. అండ్ ఇదండి ఈ శారీ మేము తాడిపత్రిలో చూసిన డిజైన్స్ అయితే చాలా ట్రెండీగా ఉన్నాయి. అండ్ ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు నచ్చినవి మీకైతే నేను షేర్ చేశాను. అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.